హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే న్యూస్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్తో మీ ముందుకు వచ్చే మన టుడే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాత ఇచ్చిన వారసత్వాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా కాపాడుతూ అభిమానుల అంచనాలను తలకిందులుగా చేస్తూ దూసుకెళ్తున్నాడు. జనతా గ్యారేజ్ ద్వారా తన కెరీర్లోనే భారీ హిట్ కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు చేస్తున్న సినిమా జై లవకుశ. ఈ చిత్రం గురించి చెప్పుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఈ చిత్రంలో 3 అవతారాల్లో విజృంభించబోతున్నాడు మన యంగ్ టైగర్. జై లవకుమార్ కుష అనే 3 పాత్రల్లో విజృంభించబోతున్నాడు మన యంగ్ టైగర్. జై పాత్ర మాత్రం చాలా వైలెంట్గా ఉంటుందని అంటున్నారు. జై చేసిన ఒక తప్పు వల్ల ఒకే ఆకారంలో ఉన్న లవకుమార్ కుష కష్టాలు ఎదుర్కొంటారు. ఈ 3 పాత్రల్లో 2 పాత్రలకు హీరోయిన్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. రావణునికి భక్తుడైన జై తనే విలనై అడ్డు అదుపు లేకుండా చెడు పనులు చేస్తుంటాడు. ఇటీవలే విడుదలైన టీజర్లో కూడా స్పష్టంగా కనిపించింది అదే. ఈ టీజర్లో జై క్యారెక్టర్ మాత్రమే చూపిస్తారు. లవకుశ క్యారెక్టర్ చూడాలంటే ట్రైలర్ వరకు చూడాల్సిందే. ఈ టీజర్లో జై ఒక డైలాగ్ చెప్తాడు. ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలి, నన్ను చంపాలంటే సముద్రమంతా ధైర్యం ఉండాలి అని చెప్తాడు. ఈ డైలాగ్తోనే అర్థమవుతుంది ఈ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ అని. ఈ చిత్రంలో జై అనే పాత్రకు నత్తి ఉండడం విశేషం. ఈ చిత్రంలోని 3 పాత్రలు కూడా విభిన్నంగా తీర్చిదిద్దారు. జై అనే పాత్రకు క్రూరత్వం ఎక్కువ, లవకుమార్ అనే పాత్రకు మంచితనం ఎక్కువ, కుష అనే పాత్ర ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. కథలో కొత్తదనం లేకపోయినా చిత్రం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఏదేమైనా మన యంగ్ టైగర్ 3 పాత్రల్లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టాలని ఆశిద్దాం. ఎన్టీఆర్ అభిమానులు గౌరవపడేలా ఈ చిత్రం రూపొందించాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.